హరే కృష్ణ నమస్తే. ఇప్పుడు నేను భావములోన బాహ్యమునందును పాట సంకీర్తన పాడాను. దాన్ని ప్రాపర్ మీనింగ్ కృష్ణ కాన్షియస్నెస్లో మనం అర్థం చేసుకుంటే మనం పాడుకున్నది దానికి ఫలితం మంచిగా లభిస్తుంది. సో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ విష్ణు అంటే ఎవరు అని ఇక్కడ క్లారిటీగా మనం తెలుసుకోవాలి. విష్ణు అంటే ఇక్కడ మెన్షన్ అయిన వారు కృష్ణుడు. బట్ ఏమంటే ఇప్పుడు దెర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆఫ్ విష్ణు: కర్ణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు. కర్ణోదకశాయి విష్ణు ఇస్ మహావిష్ణు who creates many universes, not just one. మనం ఒకే ఒక యూనివర్స్ కాదు ఇక్కడ ఉండేది, మల్టీవర్సెస్ ఉన్నాయి. సో ద క్రియేటర్ ఇస్ సుప్రీం క్రియేటర్ నారాయణ, and supreme creator Narayana is not alone. He does this creation with Lord Shiva. Lord Shiva is the controller of all the tamasic souls in all the universes. And next is Garbhodakashayi Vishnu, that is the one who enters each and every universe, the maintainer, the protector, the supreme controller Krishna. And the Kshirodakashayi Vishnu, the supreme soul in all living entities. He is the Paramatma Vishnu. So manam ikkada Lord Shiva aina sare, supreme creator Narayana sare, Narayana aina sare, and Paramatma Vasudeva aina sare, all of them they all surrender to Krishna. Why? Because he has given the Bhagavad Gita as it is. So ikkada now from this point we can understand bhavamulona bahyamulandunu ante nee bhavamu ప్యూర్గా ఉండాలి. ఎందుకంటే యు ఆర్ వర్షిపింగ్ కృష్ణ, హీ ఈస్ ప్యూర్ లవ్. సో యాజ్ సూన్ యాజ్ యూ సీ హిమ్ యూ విల్ గెట్ అట్రాక్టెడ్, యూ విల్ బీ ఇన్ లవ్, రైట్? దట్స్ ప్యూర్ లవ్. సో భావములోన బాహ్యం బయట యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ బ్యూటిఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ యూ టు ది ఎక్స్టీరియర్. బయటికి తీసుకురండి, మీ భావాన్ని బయటికి తీసుకురండి. ఎట్లాగా? గోవిందా గోవిందా అని స్మరించండి అంటున్నారు. తర్వాత ఏం చెప్పారంటే నెక్స్ట్ చరణంలో హరి అవతారములే అఖిల దేవతలు. హరి, వితౌట్ కృష్ణ దెర్ ఇస్ నో క్రియేషన్. ఈవెన్ దో ద సుప్రీం క్రియేటర్ లార్డ్ శివ, దే ఆర్ వర్కింగ్ hard creating universes and all, but they do it in Krishna conscious mode ever, forever. Otherwise it's not possible to maintain and control all the living entities. Only through dharma all living entities of all multiverses can be controlled, can be protected. So ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే హరిలోనివే బ్రహ్మాండములు. See, అండ్ హరినామములే అన్ని మంత్రములు. హరి లేకుండా ఏ మంత్రము పని చేయదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వర్షిపింగ్ ఎ డెమిగాడ్ ఆర్ ఎ డీమన్, అండ్ ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ బై ద డెమిగాడ్ ఆర్ ద డీమన్, దట్ మీన్స్ కృష్ణ ఇస్ ద వన్ హూ ఈజ్ యాక్చువల్లీ బ్లెస్సింగ్. భగవద్గీతలో ఉంది, ఇది మనకి తెలిసిందే. దట్స్ వై వాట్ కృష్ణ సేస్, సరెండర్ డైరెక్ట్లీ టు మీ అని అంటారు. నెక్స్ట్ ఏంటి? హరి 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 హరి. హరి అనవో మనస. మనస మైండ్లో ఎప్పుడు నీ స్మరణ హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చాంటింగ్ ఉంటూ ఉంటే మంచిది అంటున్నారు. అన్నమయ్య ఇస్ సో గ్రేట్. నెక్స్ట్ చరణము విష్ణుని మహిమలే విహిత కర్మములు. సో విష్ణుని మహిమలే హరికథ, హరీస్ నామస్మరణం, నిత్యం భాగవత సేవయ. దిస్ ఇస్ ద లైఫ్ గోల్. The more you do it, the more you will feel blessed, the more you will be purified, and then more you will be close to Krishna. And then Vishnuni pogadedi vedambulu. అన్నిట్లోనూ విష్ణు is there. అండ్ విశ్వాంతరాత్ముడు విష్ణు. విశ్వాంతరాత్ముడు. సో విశ్వమంతాలో ఉన్న సుప్రీం ఎంటిటీ, సుప్రీం మోస్ట్ ఎవరంటే కృష్ణ అని చెప్తున్నారు. విష్ణుని వెదకవో మనస. సో విష్ణునే యూ ప్లీజ్ సర్చ్ అని అంటున్నారు.
నెక్స్ట్ దిస్ ఈస్ బ్యూటిఫుల్. ద చరణం 3 ఈజ్ అమేజింగ్. ఎందుకంటే అచ్యుత ఈస్ ఎ బ్రిలియంట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ టర్మ్. కృష్ణని మనం పొగడాలంటే, కృష్ణ అంటే ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డెఫినిషన్ ఏదంటే అచ్యుత. దట్ మీన్స్ హీ నెవర్ ఫాల్స్ డౌన్ ఫ్రమ్ ధర్మ. హీ ఈస్ ఆల్వేస్ ఇన్ఫాలిబుల్. హీ ఈస్ ఆల్వేస్ ఇన్ ధర్మ. ధర్మం లోపలే, ధర్మం అంతా కృష్ణ. మాయకి చిక్కడు. హీ ఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ అని అర్థం ఇక్కడ. ఆదియు అంత్యము, అంతా ఆయనే. అంతము అంటే ద టెంపరీ బేసిస్లో చెప్తున్నారు. అచ్యుతుడే అసురాంతకుడు. సో అసురుల్ని సంహరించే బాధ్యత కృష్ణకు ఉంటే మంచిది. ఎందుకంటే అసుర యాజ్ సూన్ యాజ్ హీ ఈస్ డెస్ట్రాయిడ్ ఆర్ ఎలిమినేటెడ్, he will become a pure soul only if Krishna is the controller, only if Krishna is the punisher. Otherwise, if other demigods or other demon gods or supreme punishing gods kill cheste ఏమవుతుందంటే they don't get liberated. Instead they go to patal lokas. That's not a and it doesn't mean that Ganesha is bad. We should realize, we should go towards Krishna. And అప్పుడు మనకి మాయలో మనం కూడా చిక్కకుండా ఉంటాం. దెన్ అచ్యుతుడే శ్రీ వెంకటాద్రి మిద్యానిదే. అక్కడ ఉన్నారు, అచ్యుతుడే ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఇస్ అచ్యుత అని అంటున్నారు. అచ్యుత అచ్యుత శరణు. కృష్ణకి సరెండర్ అవ్వండి. ఎంత బ్యూటిఫుల్. అన్నమాచార్య ఈజ్ సో గ్రేట్. అగైన్ Srila Prabhupada, because of him we have the Bhagavad Gita as it is, and because of Annamacharya we have so many beautiful Sankirtanas. Hare Krishna.